హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ. నేను మీ గుండాల లావణ్య. ఈరోజు వచ్చేసి సో స్వీట్ అనమాట. ఇంట్లో ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే అంత తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి ఒక డెలీషియస్ స్వీట్ రెసిపీ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం అనేసి కొంచెము క్యాష్యూ నట్స్ సన్నగా కట్ చేసి డ్రై రోస్ట్ చేసుకుంటా ఉన్నాను. ఇది క్యాష్యూ నట్స్ లేకపోతే శనగగింజలైనా సరే కొద్దిగా వేయించి డ్రై రోస్ట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇది వేసే దానివల్ల మనకి ఈ కోకోనట్ లడ్డూలు నేను ఇప్పుడు చేసి చూపిస్తూ ఉండేది. అది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. అందుకనేసి ఇవి వేస్తూ ఉండేది. ఒకవేళ ఇవి రెండు లేకపోతే కూడా పర్వాలేదు, ఏకపోయినా కానీ బాగుంటుంది. అది ఎవరైనా సరే చిన్నపిల్లలైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి, పెద్దోళ్ళు, పళ్ళు లేని వాళ్ళకి అందరికీ కూడా చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా భలే వచ్చినాయి ఆ లడ్డూలు. మీకోసం ఇది వేగాలి ఇంకా కొంచెము, ఎందుకంటే మనము కొనుక్కొని వచ్చి పెట్టిన తర్వాత మెత్తబడిపోతాయి కదా, కాబట్టి అవి కొంచెం డ్రై రోస్ట్ అయితే బాగుంటుంది. అది కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీనికి మనం నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వాడట్లేదు. చాలా సింపుల్గా చేసుకునేయచ్చు, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇది వేగిపోయింది, తీసి పక్కన పెట్టుకుంటా ఉంటాను. క్యాష్యూ నట్స్ కానీ శనగగింజలు కానీ ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత పెనంలోకి మీరు కారం లేకుండా ఉండే పాత్ర ఏదైనా కానీ, లేకపోతే కడాయి కానీ ఏదైనా కానీ కారం లేకుండా ఉండే విధంగా చూసుకోండి. స్వీట్ చేస్తాను కాబట్టి 1 కప్పు చక్కెర, దీనికి 1.25 నీళ్ళు. మనం ఎక్కువ నీళ్ళు పోసేసినామంటే మళ్ళీ అది ఇమిరేదానికి చాలా ఎక్కువసేపు టైం పడుతుంది. కాబట్టి 1.25 కప్పు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ చక్కెర అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇది పాకం కానీ ఏమీ రావాల్సిన పని లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. మీకు అందరికీ డౌట్ రావచ్చు బెల్లంతో చేసుకోవచ్చా అనేసి. అది బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లంతో కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. కానీ మనకి వచ్చేసి జనరల్గా చక్కెర తిని అలవాటు అయిపోయి ఉండే వాళ్ళకి బెల్లంతో తింటే ఈ బెల్లంతో బాగాలేదు అనే ఫీల్ అయితే వస్తుంది. కాబట్టి మీకు ఏది నచ్చితే దాంతో యూస్ చేసుకోండి. చాలా అంటే చాలా డెలీషియస్ అండ్ సాఫ్ట్ జ్యూసీగా భలే ఉంటాయి కోకోనట్ లడ్డూలు. చక్కెర అంతా మెల్ట్ అయిపోయింది. దీంట్లోకి మిల్క్ పౌడర్ 1.5 కప్పు. మనము స్వీట్ నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. స్వీట్ ఇంకా ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే ఇంకా కొంచెం 1/4 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందన్నీ. తక్కువ తినాలనుకునే వాళ్ళైతే 3/4 కప్పే వేసుకోండి, చక్కెర సరిపోతుంది. మిల్క్ పౌడరు 1.5 కప్పు. దీంతో ఇది ఒకసారి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకునేసిన తర్వాత కొబ్బరి పొడి పైన చెక్కు తీసేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను. కొంచెం పైన తీసే కొద్దికే మళ్ళీ చేయి కట్ అయిపోయింది అనేసి మిగిలింది అట్లే వేసి మిక్సీకి వేసుకొని పొడి చేసి వేసుకుంటా ఉన్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు, తీయకుండా అట్లే అయినా వేసుకోవచ్చు. నేను వీడియో కోసం అనేసి పైనుండే చెక్కు తీసేసి వేస్తూ ఉన్నాను. ఇది పైన అట్లే వదిలేసినాను, లాస్ట్లో చేయి కట్ అయిపోయింది అనేసి. 1.5 కప్పు ఎండు కొబ్బరి తురుము బాగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకునేసినారంటే చాలా బాగా వస్తుంది. సాఫ్ట్ అండ్ జ్యూసీ డెలీషియస్ కోకోనట్ లడ్డూలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చి మంట లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకునేసి కలుపుకోవాలి. కొంచెంసేపు ఇట్లా కలిపినామంటే మనకి కొంచెం గట్టిపడుతుంది. ఫస్ట్ తేమ లేకుండా ఉండే కొబ్బరి తీసుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరి కొంచెం తేమ ఉన్నింది, దానివల్ల కొంచెం లూజ్ అయిపోయింది. ఆరేదానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది ఇది పీల్చుకొని ఆరేదానికి. కాబట్టి ఫుల్ డ్రైగా ఉండేది తీసుకోండి, తొందరగా అయిపోతుంది. మొత్తం కలిపి ఒక 5-6 నిమిషాల్లోనే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది అనమాట, తేమ లేకుండా చూసుకుంటే. ఇదంతా ఒక 3-4 నిమిషాలు ఇట్లా కలిపెట్టేసి తర్వాత స్టవ్ ఆపేసి బాగా పూర్తిగా చల్లారిపోవాలి ఇది. దీంట్లోకి ఇంక వేరే యాలకుల పొడి కానీ వేరే ఏమీ వేయాల్సిన పని లేదు, అయినా చాలా సూపర్గా ఉంటుంది. నాకు కొబ్బరి కొంచెం పచ్చిగా ఉండే దానివల్ల టైం పట్టింది, లేకపోతే ఇంకా తొందరగా అయిపోయేది. దీంట్లోకి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ కానీ వేయించిన శనగగింజలు కానీ దీంట్లోకి వేసుకోవాలి. కలుపుకునేసి బాగా చల్లారబెట్టి వంటలు చేసుకోవాలి. నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. మీరు లైక్ చేస్తున్నారంటే నాకు మంచి మోటివేషన్ అవుతుంది, మంచి మంచి వీడియోలు చేసి పెట్టేదానికి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ఇది చల్లారబెట్టుకునేసినాను, పూర్తిగా చల్లారిపోయింది. ఇదంతా మధ్యలోకి తోసుకునేసి లడ్డూలు చుట్టుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేసి ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి.
మీరు ఎంత సైజు ఇష్టపడతారో దాని ప్రకారము చిన్నవైతే చిన్నవి, పెద్దవైతే పెద్దవి, మీడియం సైజ్ అయితే నేను చూపించిన ఈ సైజు చేసుకుంటా ఉంటాను, మీడియం సైజువి. నేను కొబ్బరి తురుము కూడా కొద్దిగా పక్కన పెట్టుకున్నాను, దాంట్లో వేసి లడ్డూలు చుట్టుకున్న తర్వాత దాంట్లో వేసి పైన గార్నిషింగ్ చేసుకుంటా ఉంటాను. చూసేదానికి కూడా చాలా కలర్ఫుల్గా బాగుంటాయి, అందరికీ కూడా బాగా నచ్చినాయి అన్నమాట ఇవి మా ఇంట్లో. సో ఇవి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఏమంటే మనకు అన్నీ హెల్తీ ఫుడ్డే, దీంట్లో ఎక్కడా కానీ మనం నెయ్యి కానీ నూనె కానీ ఏం వాడలేదు. చక్కెర వద్దనుకునే వాళ్ళు బెల్లం కూడా వేస్ట్ చేసుకోవచ్చు. హెల్తీ అండ్ డిలీషియస్ జ్యూసీ కోకోనట్ మిల్క్ పౌడర్ లడ్డూల్ని ఒకసారి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చేసి పెట్టచ్చు, అంత బాగున్నాయి. ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటా ఉన్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. నాకైతే ఇది తినేదానికి నోట్లో పెట్టుకుంటేనే అవ్వా అనిపించింది, అంత బాగుంది. మనం చేసిన వంట ఏదైనా కానీ ఫస్ట్ చేసిన వాళ్ళకి సాటిస్ఫై అవ్వాలా, అట్లాంటి సాటిస్ఫై అయితేనే మళ్ళీ అందరికీ నచ్చుతుంది అని అర్థము. చాలా బాగున్నాయి. మీరు కూడా చేసుకొని హెల్తీ లడ్డూల్ని తినండి, ఎంజాయ్ చేయండి. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, స్నాక్ ఐటమ్స్ ఎక్కువగానే వీలైనంత వరకు చేసి పెట్టేదానికి ట్రై చేస్తాను. పిల్లలు ఇంట్లో ఉంటే తినేదానికి అనేసి మారం చేస్తారు కదా, వాళ్ళ కోసం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.